Today's thought for the day: jack of all trades and master of none, which means a person who has basic knowledge in so many fields and not having a mastery over a particular field. అంటే ఒక వ్యక్తి చాలా విషయాల్లో బేసిక్ నాలెడ్జ్ కలిగి ఉండి అతను చేస్తున్న వృత్తిలో పూర్తి పరిజ్ఞానం లేకపోతే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అండ్ మాస్టర్ ఆఫ్ నన్ అని యూజ్ చేస్తున్నారు. కానీ ఈ ఫ్రేజ్ ఇలా కాయిన్ చేయలేదు. ప్రీవియస్ డేస్లో ఒకే వ్యక్తికి చాలా పనులు వస్తే అతన్ని గొప్పగా పరిగణించేవారు, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని. మాస్టర్ ఆఫ్ నన్ అంటే ఒక కోబ్లర్ ఒక విలేజ్లో ఉన్నాడు అనుకో, ఆ కోబ్లర్ పని వస్తే ఇంకో పని రాకపోతే అతను మైగ్రేట్ అయిన తర్వాత వేరే మైగ్రేట్ అయిన విలేజ్లో ఇంకో కోబ్లర్ ఉంటే అతనికి పని ఉండేది కాదు. అందువలన 4-5 వృత్తులు తెలియడం వలన అతన్ని గొప్పగా పరిగణించేవారు. అసలు యాక్చువల్ ఫ్రేజ్ అయితే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్, ఆఫెన్ టైమ్స్ బెటర్ దాన్ మాస్టర్ ఆఫ్ వన్, అండ్ ఐ ఎంజాయ్ బీయింగ్ మల్టీ ప్యాషనేట్. అంటే అప్పుల్లో 1394లో ఇలాగ అనేవారు. నేను చాలా విషయాలు తెలుసుకోవడం నాకు చాలా ఆనందదాయకం, ఎందుకంటే అతని లైవ్లీహుడ్కి అది ఉపయోగపడుతుంది. మల్టీ ప్యాషనేట్, అన్ని విషయాల్లో కూడా పరిజ్ఞానం ఉంటే అప్పుడు తగ్గట్టు పని చేయొచ్చని. ఇప్పుడైతే మోడర్న్ యుగంలో మన చేస్తున్న వృత్తి మీద మనకి మాస్టరీ ఉంటే సరిపోతుంది. అందుకు ప్రస్తుతం నెగిటివ్ సెన్స్లో వాడుతున్నారు, అప్పుల్లో పాజిటివ్ సెన్స్లో వాడేవారు. థ్యాంక్ యూ.